90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. గోల్డ్కి సంబంధించి కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ కొన్ని రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ బంగారం ఇంట్లో ఎంతవరకు ఉంచుకోవచ్చు అనే దాని మీద, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? గోల్డ్ పర్చేజ్ అన్నది అదొక మనకు ఒక క్రేజ్గా ఫీల్ అవుతాం. అంటే ఎంతైనా గోల్డ్ మనం పెట్టుకుంటాం. అంటే గోల్డ్ బాండ్స్లో కొంటాం, గోల్డ్ ఆర్నమెంట్స్లో తీసుకుంటాం, గోల్డ్ బార్స్లో తీసుకుంటాం, బిస్కెట్ రూపంలో తీసుకుంటాం, రకరకాల రూపంలో గోల్డ్ని పర్చేజ్ చేసి మన ఇంట్లో స్టోర్ చేసుకుంటాం. కానీ ఎంతవరకు అంటే ఎన్ని గ్రామ్స్ వరకు గోల్డ్ పర్చేజ్ చేయొచ్చు, దీని మీద లిమిటేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా 1961 ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ రూల్స్ గోల్డ్ సంబంధించి దీని మీద ఒక క్రైటీరియా ఉంది. ఎన్ని లోన్ దానికి సంబంధించిన కొన్ని సెక్షన్స్ ఉన్నాయి క్లియర్గా కూడా. మనం ఎంతైనా గోల్డ్ పర్చేజ్ చేయాలంటే కుదరదు, ఒక లిమిటేషన్ వరకు మాత్రమే గోల్డ్ పర్చేజ్ చేయాలి. స్పెసిఫిక్గా ఇంత బంగారమే మనం కొనుగోలు చేయాలి అన్నట్టు ఉంటుందా సార్? అవునండి సిరి గారు. సో గోల్డ్ ఎంత పర్చేజ్ చేయాలి అనేది నేను మీకు ఆ రూల్స్ చెప్తాను. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, హౌస్ వైఫ్ అయినా, జాబ్ హోల్డర్ అయినా, ముఖ్యంగా ఎవరైనా సరే, ఒక మహిళలకు సంబంధించి చెప్తున్నాను. మహిళలు వివాహిత అయినటువంటి మహిళలు అంటే మ్యారేజ్ చేసుకున్నటువంటి మహిళలు అయితే ఇంట్లో అప్ టు 500 గ్రామ్స్ వరకు మాత్రమే గోల్డ్ పెట్టుకోవాలి. అంతకు మించి గోల్డ్ పెట్టుకోకూడదు అంటే వివరాలు నేను తర్వాత చెప్తాను దీని కంటిన్యూషన్లో. మ్యారేజ్ కానటువంటి అమ్మాయి అయితే జస్ట్ ఓన్లీ 250 గ్రామ్స్ వరకు మాత్రమే స్టోర్ చేసుకునే అధికారం ఉంటుంది. ఇక మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా మేల్ అయితే మాత్రం ఓన్లీ 100 గ్రామ్స్ వరకు మాత్రమే లిమిటేషన్స్ ఉన్నాయి. అంతకు మించి పర్చేజ్ చేసి ఇంట్లో పెట్టుకోకూడదు. పర్చేజ్ చేసి పెట్టుకుంటే ఏమవుతుంది, ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అయ్యేటప్పుడు ఆ ఎక్స్ట్రా ఏదైతే మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ క్రైటీరియా కాకుండా అదనంగా ఎంతైతే గోల్డ్ పెట్టుకుంటారో దాని మీద మీరు ప్రూఫ్స్ చూపించాలి. ఒకవేళ ప్రూఫ్స్ మీరు చూపించకపోతే ఆ మొత్తాన్ని పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. అంటే సరైనటువంటి పత్రాలు, అంటే మీరు ఎంత రూపంలో పర్చేజ్ చేశారు, ఏ కారణాల రీత్యా పర్చేజ్ చేశారని మీరు సరైనటువంటి ఆధార రేటుని రుజువు పత్రాలు చూపించకపోతే ఆ ఎక్స్ట్రా ఉన్నటువంటి గోల్డ్ ఏదైతే ఉందో పూర్తిగా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఇంకా నేను మరి కాస్త క్లియర్గా చెప్తాను. వారసత్వ రూపంగా ఉన్నటువంటి గోల్డ్ ఏదైతే ఉందో దానికి పెద్దగా మీరు సరైన పత్రాలు చూపిస్తే దాని మీద ఎటువంటి కూడా రైట్స్ అయితే ఉండదు, దాని మీద ఎటువంటి ట్యాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, అలా కాకుండా నేను చెప్పినటువంటిది మీరు పర్చేజ్ చేసినటువంటిది గోల్డ్ విషయంలో మాత్రం తప్పనిసరిగా ఈ లిమిటేషన్స్ ఉంటుంది. 500 అంటే మ్యారేజ్ అనేటువంటి అమ్మాయిలు అయితే ఖచ్చితంగా వాళ్ళైతే 500 గ్రామ్స్ వరకు పెట్టుకోవచ్చు. మ్యారేజ్ కానటువంటి అమ్మాయిలు 250 గ్రామ్స్ పెట్టుకోవచ్చు. మేల్ అయితే మేల్ ఓన్లీ 100 గ్రామ్స్ వరకు పెట్టుకోవచ్చు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ 1961 యాక్ట్ ప్రకారం ఏం చెప్తుందంటే అదనంగా మీరు ఏదంటే మనం పర్చేజ్ చేసినప్పుడు 3% జిఎస్టీ ఆల్రెడీ మనం తీసుకుంటాం. ఆల్రెడీ 3% జిఎస్టీ ఉంటుంది. ఇక ఆ ఎక్స్ట్రా ఉన్నటువంటి గోల్డ్ ఏదైతే ఉంటుందో దాని 2 రకాలుగా ఉంటుంది. ఎస్టీసీజీ అంటారు, అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే అప్ టు 3 yearsలోగా మీరు ఆ గోల్డ్ పర్చేజ్ అంటే ఆ గోల్డ్ని మీరు అమ్మినట్లయితే దాని మీద మీరు కొంత ట్యాక్స్ని చెల్లించాల్సి వస్తుంది. లాంగ్ టర్మ్ అంటే ఆఫ్టర్ 3 years, అంటే ఈరోజు గోల్డ్ పర్చేజ్ చేశారు, మరలా ఆ గోల్డ్ని ఆఫ్టర్ 3 years అమ్మారు అనుకోండి, ఆ పెరిగినట్టు గోల్డ్ అంటే 3 years బ్యాక్ ఏదైతే గోల్డ్ కాస్ట్ ఉందో ఆఫ్టర్ 3 years తర్వాత అమ్మినప్పుడు ఆ గోల్డ్ కాస్ట్ ఎంతైతే ఉందో దాని మీద మీరు అప్ టు 20% వరకు ట్యాక్స్ మీద అయితే పే చేయాల్సి వస్తుంది. దీంట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు, ప్లస్ మీకు ఇండెక్సేషన్ వస్తుంది. ఈ రెండు కలిపి మీరు అక్కడ పే చేయాల్సి వస్తుంది. 20% ఆఫ్ ట్యాక్స్ మీద పే చేయాల్సి వస్తుంది. ఇది గోల్డ్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి. ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గోల్డ్ బాండ్స్ పర్చేజ్ చేస్తారు, ఎస్జీబీటీ అంటారు, అంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ అంటారు. ఆ సావరెన్ గోల్డ్ బాండ్స్లో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. అంటే మీరు 3 years లోపల మీ దగ్గర ఉండే గోల్డ్ బాండ్ కానీ మీరు అమ్మేసుకున్నట్లయితే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ప్రకారం మీరు పే చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా మీరు ఆఫ్టర్ 3 years తర్వాత దాన్ని కానీ మీరు సేల్ చేసే ఉద్దేశం వచ్చేటప్పుడు దాని మీద 20% వరకు మీరు ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఇది రూల్ ప్రకారంగా ఉన్నటువంటి గోల్డ్. అయితే ఇక్కడ మీరు ఏదైతే పర్చేజ్ చేస్తారో ఆ గోల్డ్ ఏదైతే ఉందో ప్రతి షాప్లో మీరు ఎప్పుడు పర్చేజ్ చేసినా ప్రతి బిల్లును కూడా కంపల్సరీ మీరు క్యారీ చేయాలి. గోల్డ్ ఎంత భద్రంగా అయితే మనం పెట్టుకుంటామో అంతే భద్రంగా మనం పర్చేజ్ చేసినటువంటి ఆ బిల్లును కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. గోల్డ్ షాప్కి వెళ్ళి పర్చేజ్ చేస్తాం, పర్చేజ్ చేసేటప్పుడు మిగిలిన వస్తువులు ఏదో మొబైల్ కొనుక్కున్నట్టుగానో మరొకటి కొనుక్కున్నట్టుగా కాకుండా ఆ బిల్ అన్నది మీతో పాటు క్యారీ చేయాల్సిందే. బిల్లు లేకపోతే ఫ్యూచర్లో అసలు ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ట్యాక్స్ ఫైలింగ్ అంటే వ్యక్తిగతంగా పర్సనల్ ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు కానీ ఇతరత్ర సంబంధించిన విషయాల్లో సడన్గా ఈ గోల్డ్ సంబంధించి ఏమైనా ఐటీ రైట్స్ కానీ ఇతరత్ర ఏమైనా సడన్గా వచ్చేటప్పుడు ఈ బిల్లు లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి గోల్డ్ ఎంత అవసరంతో మనం పర్చేజ్ చేస్తామో అట్ ద సేమ్ టైం ఆ యొక్క రిసిట్ కూడా చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాయంటే ఒక రోజులో
అప్ టు 2 lakhs వరకు మాత్రమే మనం గోల్డ్ పర్చేజ్ చేసే అవకాశం ఉంటుంది వితౌట్ పాన్ కార్డ్ లేకుండా. ఒక రోజులో 2 లక్షల రూపాయల వరకు వితౌట్ పాన్ కార్డ్ లేకుండా మనం గోల్డ్ పర్చేజ్ చేయొచ్చు. లేదు అబౌట్ 2 lakhs రూపీస్ మనం అబౌట్ 2 lakhs వర్త్ ఆఫ్ గోల్డ్ పర్చేజ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి దగ్గర పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా నమోదు చేయాలి. ఎప్పుడైతే మనం అబౌట్ 2 lakhs మనం పర్చేజ్ చేస్తామో అక్కడ మనకి ఐడెంటిఫికేషన్ వస్తుంది, మనం ఎంత గోల్డ్ పర్చేజ్ చేస్తున్నాం ఉంది ఆల్రెడీ రికార్డ్స్లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ గోల్డ్ పర్చేజ్ చేసేటప్పుడు మిగిలిన వస్తువులను పర్చేజ్ చేసినట్టు కాకుండా గోల్డ్ పర్చేజ్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. ఎంత గోల్డ్ పర్చేజ్ చేస్తున్నాం, ఎవరికైనా ఇస్తున్నామా, ఒకవేళ ఎవరికైనా గిఫ్ట్ రూపంగా ఇస్తున్నామా, దానికి సంబంధించిన ఒక పత్రాలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ ఇంట్లో ఎంత గోల్డ్ ఉంది ఆ గోల్డ్ను కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను స్టార్టింగ్ ఈ వీడియో మొదట్లో నేను చెప్పినట్టుగా ఎంతవరకు గోల్డ్ ఉండాలో అంతవరకు గోల్డ్ పెట్టుకోవాలి తప్పించి అబౌవ్ గోల్డ్ ఉంటే తప్పనిసరిగా దానికి మీ దగ్గర ట్యాక్సెస్ పే చేయాలి. ఎంత ట్యాక్స్ ఉంటుందంటే అబౌట్ 20% ఆఫ్ ట్యాక్స్ పే చేసి మీరు ఆ గోల్డ్ పర్చేజ్ చేసి పెట్టుకోవచ్చు. అది ఎంత గోల్డ్ పర్చేజ్ చేస్తున్నా దాని మీద ట్యాక్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి లిమిటేషన్స్ కాకుండా ఎక్స్ట్రా ఎంత పే చేసిన అంటే 1 gram ఎక్స్ట్రా పర్చేజ్ చేసినా దానికి కూడా మీరు ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాలి. ఇది కూడా ఏంటంటే ఎంత ట్యాక్స్ పే చేయాలన్నది ఇందాక నేను చెప్పినట్టుగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది. అంటే మనం ఏదైతే మనం ట్యాక్స్ ఫైల్ చేస్తామో మనకు ఒక లిమిటేషన్స్ ఉంటే దాని తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ అవుతుంది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో ఏమవుతుందంటే అక్కడ కూడా ఇదే రూల్స్ వర్తిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇండెక్సేషన్ తలకి 10% కూడా మనకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే గోల్డ్ పర్చేజింగ్ అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మిగిలిన వస్తువులు పర్చేజ్ చేసినట్టుగా కాకుండా ఖచ్చితంగా ఈ బేసిక్ రూల్స్ అనేది తెలియాలి. ఇక గోల్డ్ పర్చేజ్ చేసేటప్పుడు అది మనం బిస్కెట్ రూపంలో తీసుకున్నామా, బార్ రూపంలో తీసుకున్నామా, లేదా బాండ్స్ రూపంలో తీసుకున్నామా, ఆర్నమెంట్ రూపంలో తీసుకున్నామా, ఇవన్నీ కట్ చేసుకొని ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. అంటే సార్ ఇక్కడ మళ్ళీ డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ మేము గోల్డ్ బిస్కెట్ అయితే ఎంతైనా పెట్టుకోవచ్చా, ఆర్నమెంట్గా రూల్స్ వర్తిస్తాయని కాదు. మీరు గోల్డ్ అనేది ఆర్నమెంట్ రూపంలో ఉన్నా, బాండ్స్ రూపంలో ఉన్నా, బార్స్ రూపంలో ఉన్నా, బిస్కెట్ రూపంలో ఉన్నా మొత్తం అంతా కూడా కన్సిడర్ చేస్తారు. సో ఆర్నమెంట్లో ఎక్కువ ఉంటుందని, బార్స్ రూపంలో తక్కువ ఉంటుందని, లేదా బిస్కెట్ రూపంలో ఉంటే ఎక్కువ ఉంటుంది అట్లా కాకుండా గోల్డ్ అనేది అది ఏ షేప్లో ఉన్నప్పుడు కూడా దాన్ని గోల్డ్గానే కన్సిడర్ చేస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏదైతే ఇప్పుడు 500 grams నేను చెప్పానో అంటే మ్యారేజ్ అయిన అమ్మాయి ఏదైతే 500 grams ఉంటుందో అది బార్ రూపంలో ఉన్నా, బిస్కెట్ రూపంలో ఉన్నా, లేదా బాండ్స్ రూపంలో ఉన్నా, లేదా ఆర్నమెంట్ రూపంలో ఉన్నా, ఎలా ఉన్నా ఒకటే కన్సిడర్ చేస్తారు. అంటే ఇందులో ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ చూపించవచ్చు అంటే అట్లాంటి రూల్స్ ఉన్నాయి మనకి 1961 ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అని చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నాం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దీని తగ్గట్టుగా మీ యొక్క ట్యాక్స్ డిడక్షన్స్, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అని పెట్టుకొని దాని తగ్గట్టుగా వెళ్తే మీకు ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సిరి గారు, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.